సరే, ఇక ఏపీలో వందల కొద్ది టన్నుల బంగారు గనులు ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కర్నూలులో బంగారు గని ప్రారంభం ఇది తొలిసారిగా జరిగింది. అంటే స్వాతంత్రం తర్వాత ఇదే మొదటి గోల్డ్ మైన్. సో ఇది మరో కేజీఎఫ్గా ఏపీ మారనుందా? ఎస్ అండి, ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి కోలార్ గోల్డ్ మైన్స్ అని చోటు ఉంటుంది కర్ణాటకలో, బళ్ళారి డిస్టిక్ ఈ ప్రాంతంలో అనమాట. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక బంగారం కనుగొని ఒక బంగారపు గనిని మొదలు పెట్టడం అనేది ఇప్పుడు కర్నూలు జొన్నగిరి ప్రాంతంలో ఏపీ రాష్ట్రంలో సంభవించింది. ఏపీ ఈ జొన్నగిరి లేదా కర్నూలులో జరుగుతున్న ఈ జొన్నగిరి ఏంటంటే సుమారు 600 ఎకరాల ప్రాంతంలో ఉంటుంది. ఇది జొన్నగురి, ఎర్రగుడి, పగిడి రాయి అనే 3 గ్రామాల పరిధిలో ఉంటుంది. 600 నుంచి 900 ఎకరాల పరిధిలో ఉంటుంది అనమాట. దీనిని నిర్వహించే కంపెనీలు ఏంటంటే జియో మైసూరు సర్వీసెస్ కంపెనీ ఒకటి, డెక్కన్ గోల్డ్ మైన్స్, త్రివేణి ఎర్త్ మూవర్స్ అనే 3 కంపెనీలు, అంటే ఆల్మోస్ట్ ప్రైవేట్ కంపెనీలు దీన్ని టేకప్ చేస్తున్నాయి. దీన్ని పర్మిషన్ ఇవ్వడం జరిగింది 2026 మే నుంచి. దీని కమర్షియల్ యాక్టివిటీస్ కూడా మొదలైనవి. మొట్టమొదటి సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో 400 కిలోల గోల్డ్ని అక్కడ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇది క్రమంగా కొన్ని సంవత్సరాల్లో సంవత్సరానికి 1 టన్ను గోల్డ్ అది ప్రొడ్యూస్ చేస్తుంది. 1 టన్ను గోల్డ్ అంటే మనం ఊహించండి, టన్ను అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ప్రపంచంలో బంగారు గనులన్నీ క్లోజ్డ్ దశకు వచ్చేసినాయి. ఉన్న బంగారాన్ని అటు ఇటు అమ్ముకోవడం, వాళ్ళు అమ్ముకోవడమే, కానీ కొత్తగా గోల్డ్ ప్రొడక్షన్ తక్కువ. 1 టన్ను గోల్డ్ సంవత్సరానికి. తర్వాత ఇప్పుడు కర్నూలులో ఈ జొన్నగిరి మైన్ ప్రాంతంలో మనకేంటంటే సుమారు 50 టన్నుల వరకు గోల్డ్ ఉంటుందని తెలుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక రెండో ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఇంకా 3 గనులు సర్వే జరుగుతుంది. వాటి కూడా బంగారం వచ్చే అవకాశం ఉందన్నమాట. అది ముఖ్యంగా ఏంటంటే మనకి చిత్తూరు, రామగిరి, అనంతపూర్ జిల్లాలో ఒకటి, తర్వాత చిగురుకుంట చిత్తూరు జిల్లాలో, జవ్వకుంట అనేది ఇంకొక, కర్నూలు, కడప ప్రాంతాల్లో ఇంకొక గను, ఇంకొక 3 గనులు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది 1-2-3 సంవత్సరాల్లో. ఎందుకు ఇక్కడే గోల్డ్ దొరుకుతుంది అనేది ఒకటి గమనించాలి. అంటే కేజీఎఫ్ మనకు తెలుసు, కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది కేజీఎఫ్ ఉంటుంది. ఇది ఒక కేజీఎఫ్ కాదండి, దానికంటే చాలా పెద్దది అవ్వబోతుంది. ఈ యొక్క మిగిలిన 3 గనులు కూడా సర్వే కంప్లీట్ అవుతే గోల్డ్ 100% అక్కడ ఉండే అవకాశమే ఉంది. ఎందుకో నేను చెప్తాను. ఈ చెప్పే ముందు ఏంటంటే ఈ జొన్నగిరి, ఈ యొక్క 3 గనులు మాత్రం ఓపెన్ అవుతే ప్రపంచంలో గోల్డ్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న ఒక దేశంలో భారతదేశం వెళ్ళబోతుంది. ఒకప్పుడు ఎప్పుడో పురాతన కాలంలో ఏదో మౌర్య చంద్రగుప్తుడు టైంకు అంటే ముందు ధనానంద వీళ్ళ ప్రాంతంలో మనకి జనపదాలు ఉండే టైంలో గోల్డ్ ఎక్కువ దొరికేది భారతదేశంలో. కాకపోతే ఇప్పుడు గోల్డ్ అంతా అయిపోయింది. డైమండ్స్ కూడా ఎక్కువ దొరికాయి. మనకు తెలుసు అమరావతి దగ్గరే మనకి కోహినూరు దొరికింది. ఇప్పుడు మైన్స్, గోల్డ్ మైన్స్, డైమండ్ లేవు. కాకపోతే గోల్డ్, డైమండ్ అనే ఖనిజాలు ఇంకా మన ఇండియాలో దొరుకుతాయి అనడానికే ఇది నిదర్శనం అనమాట. ఎందుకు ఇక్కడ దొరుకుతుంది అంటే గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతంలో జియోలాజికల్గా, భూ విజ్ఞాన శాస్త్ర పరంగా దాన్ని ఆర్కియన్ రాక్స్ అంటారు. అంటే అతి పురాతనమైన 4 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ రాక్స్ అనమాట. అంటే 4000 మిలియన్ ఇయర్స్ బ్యాక్ రాక్స్ అక్కడ ఉన్నాయి. అందులో ఇది దొరికింది. సెడిమెంటరీ రాక్స్, తర్వాత మెటమార్ఫిక్ రాక్స్ అంటారన్నమాట, అవక్షేప శిలలు అక్కడ దొరుకుతుంది. దీని ఆర్కియన్ ఎరా అనేది ఈ బళ్ళారి ప్రాంతం, కడప, కర్నూలు ఈ ప్రాంతంలో విస్తరించి ఉందన్నమాట. గోల్డ్ దొరికే ఖనిజాలు అక్కడ ఉన్నాయి. దీంతో పాటు డైమండ్ దొరికే కింబర్లైట్ అంటే ఖనిజాలు కూడా డిపాజిట్స్ అక్కడ ఉంటాయి. ఈవెన్ డైమండ్ కూడా అక్కడ సర్వే జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కడప సిస్టము, కర్నూలు సిస్టమ్, ఆర్కియన్ సిస్టమ్ అనేది అక్కడ ఉంటుంది. ఈ రాక్స్లో గోల్డ్ దొరుకుతుందన్నమాట. కాబట్టి ఇదంతా నిజమైతే కొన్ని వేల టన్నుల ఇప్పుడు బంగారం అక్కడ దొరికే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం అసలే బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి వద్దని ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు. ప్రతి సంవత్సరం 721 టన్నులు గోల్డ్ దిగుమతి చేసుకుంటున్నాం. వద్దు బాబోయ్ అంటున్నారు. భారతదేశంలో ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక గోల్డ్ 34,000 టన్నులు. ప్రపంచంలో మానవుడు బయటకు తీసిన మైన్ గోల్డ్లు అంతట్లో 20% మనమే తెచ్చుకుని ఉన్నాం. అయినా గోల్డ్ కొంటూనే ఉంటాం. ఎందుకంటే గోల్డ్ అనేది చాలా జాగ్రత్తగా దాస్తూ ఉంటాం. అది ఒక పెద్ద అసెట్. సో ఈ గోల్డ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ గోల్డ్ మైన్లు 4 అమల్లోకి వస్తే కొన్ని వేల టన్నులు అక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది చాలా చిన్న ప్రాంతం ఏమీ కాదండి. గోల్డ్, డైమండ్స్ దొరికే అవకాశం ఉంది. ఇదే వస్తే భారతదేశం దిగుమతుల నుంచి తప్పించుకోవచ్చు. మళ్ళీ గోల్డ్ ఇండస్ట్రీ కూడా మనం గోల్డ్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇది భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చాలా విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ మైన్ రత్న గర్భ అని పిలుస్తారు కూడా ఆంధ్రప్రదేశ్ మైనింగ్ పరంగా. ఇది ఒక వరంగా మనం అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సుడిదిరడానికి గోల్డ్ మైన్స్
3 మైన్స్ను కూడా తొందరగా సర్వే చేసి వాటిని కమర్షియల్గా ఇనిషియేట్ చేస్తే బాగుంటుంది. సార్ బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి, మీరు గతంలో చెప్పారు ఇది